హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో BAMS బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనకి BAMS ఫుల్ ఫామ్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో మనకి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 5.5 years ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అనమాట. 4.5 years మన క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉంటే 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో మీరు బయటికి వెళ్ళి హాస్పిటల్లో వర్క్ చేస్తారు. మీకు ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి సమయంలో మీకు స్టైఫండ్ కూడా వస్తుంది. ఈ స్టైఫండ్ వచ్చేసరికి మనకి 5,000 నుంచి 20,000 రూపాయలు ఉండొచ్చు. ప్రైవేట్ కాలేజెస్లో మీరు ఈ BAMS కోర్స్ చేస్తే చాలామందికి ఈ స్టైఫండ్ కూడా రాదు. నెక్స్ట్ ఒకసారికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడినట్లయితే ఈ BAMS కోర్సులో జాయిన్ అవ్వాలి అని అంటే, ఈ BAMS కోర్స్ చదవాలి అని అంటే 10+2 ఫిజిక్స్, బయాలజీ, అదేవిధంగా కెమిస్ట్రీ మీ యొక్క ఇంటర్మీడియట్లో ఉండాలి. 50% మార్క్స్తో మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ని పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడినట్లయితే నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది కదా, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కదా, ఈ ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి. మీకు ఒక మంచి ర్యాంకు అంటే ఈ BAMSకి కావాల్సినటువంటి ర్యాంక్, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. మంచి ర్యాంక్ వస్తే ఈ BAMS ఆయుష్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు సీట్ని పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా వైడ్గా దాదాపుగా 560 BAMS కాలేజెస్ ఉన్నాయి, విచ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ BAMS కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్ గురించి మనం మాట్లాడినట్లయితే 2 కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణ స్టేట్లో. ఫస్ట్ వచ్చేసరికి డాక్టర్ BRKR గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఇన్ హైదరాబాద్లో ఉంది. 50 seats ఆఫర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి AL గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఇన్ వరంగల్లో ఉంది, ఇక్కడ కూడా మనకి 50 seats ఆఫర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ BAMS కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాట్లాడినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి డాక్టర్ NR శాస్త్రి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడలో ఉంది, ఇక్కడ 50 seats ఆఫర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతిలో ఉంది, ఇక్కడ 50 seats ఆఫర్ చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి, మనం వాటి గురించి ఇప్పుడు ఏమి డిస్కస్ చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒక సపరేట్ వీడియో దాని మీద నేను చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కేరళ స్టేట్లో ఏంటంటే ఈ BAMS కోర్సుకి సంబంధించినటువంటి మంచి ప్రాక్టీస్ అనేది అక్కడ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా ఓల్డ్ నుంచి ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే ప్రాక్టీస్ మంచిగా నడుస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ BAMS కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్తే మీకు ఒక జాబ్ అనేది దొరికే అవకాశం ఉంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. నెక్స్ట్ వచ్చేసరికి 5.5 years BAMS కోర్స్ పూర్తి చేసిన తర్వాత మనకి డాక్టరేట్ వస్తుందంటే వస్తుంది. MBBS కానివ్వండి, అదేవిధంగా BDS కానివ్వండి, ఈ ఆయుష్ కోర్సెస్ కానివ్వండి, వెటర్నరీ కోర్స్ కానివ్వండి, వీటన్నిటిలో మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తోనే మనకి డాక్టరేట్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా MBBSతో సమానం, 5.5 years మీకు డాక్టరేట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ స్టడీడ్ ఇన్ BAMS కోర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే అనాటమీ చదువుతాం. అనాటమీ అంటే స్టడీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ గురించి స్టడీ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజియాలజీ, స్టడీ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అదేవిధంగా ఫార్మకాలజీ, స్టడీ ఆఫ్ ద మోడర్న్ డ్రగ్ యాక్షన్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి టాక్సికాలజీ, స్టడీ ఆఫ్ టాక్సిన్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ గురించి స్టడీ చేస్తాం. అదేవిధంగా ప్యాథాలజీ, స్టడీ ఆఫ్ డిసీజ్ ప్రాసెస్ గురించి స్టడీ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మోడర్న్ సర్జరీ, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయుర్వేదిక్ ఫండమెంటల్స్ అనేది చదువుతూ ఉంటాం. మనకి అనాటమీ, ఫిజియాలజీ కానీ, ఫార్మాకాలజీ, టాక్సికాలజీ కూడా ఇవన్నీ MBBS కానివ్వండి, BDS కానివ్వండి, ఈ కోర్సెస్లో మనం కామన్గా చదువుతూ ఉంటాం. దాంతోపాటుగా ఈ యొక్క ఆయుష్ కోర్సెస్లో కూడా స్టడీ చేస్తూ ఉంటాం. దానికి అనుగుణంగా BAMS కోర్సులో మనకి ఆయుర్వేదిక్ ఫండమెంటల్స్ స్టడీ చేస్తాం. అదేవిధంగా ఆయుర్వేదిక్ డయాగ్నోసిస్ గురించి స్టడీ చేస్తాం. ద్రవ్య విజ్ఞానం, హిస్టరీ ఆఫ్ ద ఆయుర్వేదిక్ సిస్టమ్, అదేవిధంగా ద్రవ్య గుణ విజ్ఞానం గురించి కూడా స్టడీ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన కాలేజ్ ఫీ గురించి మనం మాట్లాడినట్లయితే మనకి 10,000 నుంచి 20,000 ఉండేటటువంటి అవకాశం ఉంది కాలేజ్ ఫీ. అదేవిధంగా మీ హాస్టల్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా ఒకసారి మనం అసలు ఈ BAMS కోర్సులో జాయిన్ కావాలంటే అసలు మనకి నీట్ అనే ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్తా, కొన్ని కేటగిరీ వైజ్గా చెప్తా. ఇవేమి కూడా
ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు, జస్ట్ అప్రాక్సిమేట్ ఫిగర్సే, మీరు మళ్ళీ నన్ను తిట్టొద్దు, ఓకేనా. నేను చెప్తా. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1,05,000 నుంచి 21,000 ఈ మధ్యలో ఉంటే వచ్చే అవకాశం ఉంది ఈజీగా. అదేవిధంగా ఎస్సీకి వచ్చేసరికి 2.5 lakhs బిలో ఉంటే వచ్చే అవకాశం ఉంది బిఎంఎస్ సీట్. ఎస్టీకి వచ్చేసరికి 3.3 lakhs. అదేవిధంగా బీసీకి వచ్చేసరికి 21,000 to 2 lakhs ఈ మధ్యలో ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు, జస్ట్ మామూలుగా అప్రాక్సిమేట్ ఫిగర్స్ మాత్రమే, ఓకేనా. అర్థమైంది కదా. ఫర్దర్ స్టడీస్, ఈ బిఏఎంఎస్ కోర్స్ మీరు పూర్తి చేసిన తర్వాత 5.5 సంవత్సరాలు మీరు ఫర్దర్గా చదువుకోవాలనుకుంటే పీజీ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. పీజీ సీట్లు కూడా మనకి ఎంబీబీఎస్ లాగే ఇక్కడ కూడా చాలా తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది. మన సీనియర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఎక్కువ అక్యూములేట్ అయిపోతా ఉంటాయి, ఎందుకంటే సీట్లు పీజీ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి ఇందులో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందాక స్టైఫండ్ గురించి మాట్లాడా, 5,000 to 20,000 స్టైఫండ్ వస్తాయి ఇంటర్న్షిప్లో. అదేవిధంగా మన జాబ్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడినట్లయితే మీరు ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అదేవిధంగా లెక్చరర్గా వర్క్ చేసుకోవచ్చు, మీ ఓన్ క్లినిక్ని ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ అవుట్ సోర్సింగ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో శాలరీ గురించి మనం మాట్లాడినట్లయితే 15 to 30K మనకి స్టార్టింగ్ శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడతో అయితే అయిపోయింది. కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఆయుష్ కోర్సెస్కి సంబంధించి, ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ప్రజల్లో ఏంటంటే అవగాహన ఎక్కువగా లేదు. మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఆల్రెడీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, మీరు ఏం చేయాలంటే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ బిఏఎంఎస్కి సంబంధించినటువంటి ఈ ఆయుర్వేదిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో అవగాహన కల్పించాలి. ఎప్పుడైతే ప్రజల్లో ఈ ఆయుష్ కోర్సెస్ సంబంధించినటువంటి అవగాహన ప్రజల్లో వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ప్రాక్టీస్ కూడా పెరుగుతుంది, మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అవగాహన లేదు ప్రజలకు. అమ్మో ఇది చేస్తే ఏమైద్దో, ఎక్కడికి వెళ్తే ఏమైద్దో అన్నట్టుగా కొంచెం అదిరిపోతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అవగాహన లేదు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటనే తెలియదు. ఒకసారి ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎక్కడ మీకు ఎట్లా దొరికితే అట్లా మీకు మంచి మంచి వీడియోస్ ఎవరో చేసి ఉంటారు కదా, వాటన్నిటి ద్వారా కూడా ఒక అవగాహన ప్రజల్లో కల్పించే ప్రయత్నం మీరు చేయాలి ఒక స్టూడెంట్స్గా. చేస్తే ప్రజల్లో ఎప్పుడైతే నమ్మకం వస్తుందో ఆటోమేటిక్గా దీనివైపు ఎక్కువ మొగ్గు చూపుతారు, ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ బాయ్. ఐ యామ్ యువర్ కిరణ్ దాసరి. థ్యాంక్ యూ.